ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుని కడప. సోదరులారా, ఈరోజు మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేటప్పటి నుండి ముస్లింల కొరకు నల్ల చట్టాలు తీసుకొస్తూ ఎన్నో నల్ల చట్టాలు, ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ, యూఎస్సీ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. అయినా కూడా ముస్లింలు ఊరిగా ఇంట్లో కూర్చోన్నారు. అదే ముందే తిరగబడింటే ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లుకు ఆమోదం పలికేది కాదు. ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది ఇది రాజ్యాంగ విరుద్ధము. వాళ్ళు పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళు పాస్ చేసుకున్నంత మాత్రాన ప్రజలు దీన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా మేము నమ్మింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ కుమార్ గారు దీనికి సపోర్ట్ చేయారని నమ్మి మేము రోడ్ల ముందుకు రాలేదు. కానీ ఈరోజు మాకు నమ్మించిన చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, పాస్వాన్ కానీ మమ్మల్ని నట్టేట ముంచారు. ఇందుకోసమై ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు, ర్యాలీలు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కోరుకునేది ఏమంటే మీరు ఈ సవరణ బిల్లు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను. మనల్ని ప్రజలు పాలించే స్థానంలో పెట్టారంటే సమతుల్యంగా అందరికీ శాంతి భద్రతలు లోపించకుండా ప్రతి ఒక్కళ్ళు మేము ఈ పాలనలో సురక్షితంగా ఉన్నాం, మాకున్న హక్కులన్నీ సురక్షితంగా ఉన్నాయి అనిపించేలాగా పాలన చేయాలి. కానీ ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా, ఓట్లు అడిగాక ఒక రకంగా ఉండకూడదనేది ప్రతి ఒక్కరికి విదితమే. మనం ఏ ఎలక్షన్ ప్రచారం చూసినా పాపం ఎక్కడ చూసినా ముస్లిం లీడర్స్ కానీ, ముస్లిం వాళ్ళు కానీ ఎక్కడైనా వాళ్ళు అభిమానించే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా పొత్తు పెట్టుకునే ముందు ఒకటే అడిగారు, మీరు ఒక పార్టీతో కలుస్తున్నారు, వాళ్ళు మత కలహాలు రేపే విధంగా పాలన చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే సౌత్ ఇండియాలో ఈ మత కలహాలు లేకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసిమెలిసి బతుకుతారో దాన్ని ఇక్కడ ఒక వాళ్ళ మధ్య కలహాలను సృష్టించి వాళ్ళు ఎదగాలని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట తీసుకోండి, ఎవరికి హక్కులు తీసేసే విధంగా బిల్లులు అమలు చేయమని మాట తీసుకోండి అంటే కొంతమంది పార్టీలు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళందరూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మేము కానీ ముస్లింలకి ఇబ్బంది కలిగేలా కానీ ఏమన్నా బిల్లు పాస్ అయితే రాజీనామాలు చేస్తామని, రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయమని చెప్పిన వాళ్ళు ఈరోజు కనీసం మనం ఓట్లేసుకుని గెలిచామే, వీళ్ళ కోసం మద్దతుగా వాళ్ళతో నడుద్దాము, ప్రభుత్వం మన మాట వినట్లా కానీ వీళ్ళతో పోరాటంలో అయినా ముందుందామని ఒక్కళ్ళు కూడా రాని పరిస్థితి. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇళ్లల్లో ఉంటా మేము ఎక్కడికో వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం. ఓట్లు వేసుకునేటప్పుడు శ్రీకాకుళం, అరుణాచలం వెళ్ళొచ్చుగా, వీళ్ళ చుట్టూ ఓట్ల కోసం తిరిగి ఈరోజు వీళ్ళకి కష్టం వస్తే నువ్వు పోరాటం చేస్తున్నావేమో వెనకాల వీళ్ళకి చుట్టుకౌరులు చెప్తావు కానీ కనీసం వీళ్ళందరూ కలిసి నడుస్తుంటే రాని పరిస్థితి. ఈరోజు కొంతమందిని చూస్తున్నా, ఎవరి ద్వారా అయితే బిల్లు పాస్ అయిందో పార్టీల గురించి మాట్లాడకూడదు, వాళ్ళు మద్దతుగా కొంతమంది వచ్చారు. మీ నాయకుడిని తీసుకురావడానికి ఏం అడ్డం వచ్చింది? మీ నాయకుడిని తీసుకురావచ్చుగా, ఇక్కడ నుంచోబెట్టచ్చు కదా, నుంచుని మేము మద్దతుగా ఉంటామని చెప్పొచ్చుగా. ఈరోజు ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేశారు కాబట్టి ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగానే ఓటు వేయడం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కొంతమంది రాజకీయ నాయకులు ఈరోజు అలవాటు ప్రకారంగా డబ్బులు కమ్ముడిపోయారో వాళ్ళు టీడీపీ వాళ్ళకి తగినట్టుగా ఓటేశారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి చెప్పినట్టే అక్కడ కూడా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేయడం జరిగింది. కాబట్టి ముస్లిం ప్రజానికానికి అందరికీ క్లియర్గా క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళకు ఒక 3-4 ఛానళ్ళు ఉన్నాయని రకరకాల అబద్ధాలు సృష్టించి తిప్పినంత మాత్రాన ఏది నిజమో ఏది కాదో అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు ముస్లిం సమాజానికి మద్దతుగా నిలుస్తున్నారో, ఎవరు ముస్లిం సమాజానికి ఇబ్బంది కలిగేలా చేస్తున్నారో అందరికీ విదితమే. కాబట్టి ఒకటే చెప్తున్నా, ముసుగేసుకున్న దొంగల్ని గుర్తుంచుకోండి, సరైన సమయంలో సరిగ్గా బుద్ధి చెప్పండి. అలాగే ప్రతి నాయకులకి ఒకటే చెప్తున్నా, మనం వీళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుని లబ్ధి పొంది ఈరోజు మంచి ఇళ్లలో ఉంటున్నాం, 4 చోట్ల గుర్తింపబడుతున్నాం అంటే వీళ్ళందరూ కష్టపడి, పార్టీలతో సంబంధం లేదండి, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, సిపిఐ సిపిఎం అందరూ అవ్వచ్చు, అన్ని పార్టీల్లో
ముస్లింలు వెనకాల తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళకి కష్టం వచ్చిన రోజు అందరం వీళ్ళ కోసం గళం విప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పార్టీ నాయకుడిని ఒకటే కోరుకున్నా, ఓట్లప్పుడు నువ్వు ఎంత నిక్కచ్చిగా ఇంటింటికి వెళ్ళి బాయ్ నేను నీకున్నాను అని చెప్పావో అట్లాగే ఈ కష్టంలో కూడా వాళ్ళ వెనకాల నిలమ్మని ప్రతి నాయకుడికి తెలియజెప్తూ ఈరోజు అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా ఈరోజు వచ్చిన ప్రతి సోదరుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము ఈ మట్టిలోనే కలిసిపోతాము. మా పూర్వీకులు కూడా ఈ భారతదేశంలోనే పుట్టారు. ఇది మా హక్కు, మన అందరి భారతదేశం, మన అందరికీ హక్కు. ఇక్కడ పుట్టడానికి పెరగటానికి మన ఈ మట్టిలో కలిసిపోవడానికి మాకు హక్కు ఉంది. మా హక్కుని ఎవరు తీసుకోలేరు. మోదీ గారికి మనవి చేసుకుంటున్నాను మరొకసారి, మా హక్కులను తీసుకోకండి, అందరికీ న్యాయం చేయండి.